ప్రజాపాలన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీలో మహిళలకు 6,800 కోట్ల రూపాయలు విలువైన ఉచిత ప్రయాణం జరిగిందని తెలిపారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు. లక్షల కుటుంబాలను లబ్ధి పొందుతున్నారని స్పష్టం చేశారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, సన్నవడ్లకు 500 బోనస్ అందించామన్నారు. 1,50,000 కొత్త యూనిట్స్ అంటే రేషన్ కార్డుల యొక్క ఉన్న దాంట్లో నా పేరు మీద రేషన్ కార్డు ఉంటే 10 సంవత్సరాలుగా నా కుటుంబ సభ్యుల సంఖ్య పెరిగితే కూడా ఆ సంఖ్యను అందులో నమోదు చేసుకునేటువంటి అవకాశం లేకుండే ఈరోజు ఆ విధంగా 1,50,000 కార్డుల్లో దాదాపు 2,50,000 మంది పేర్లను నమోదు చేసుకున్నటువంటి కార్డులను కూడా ఇస్తూ ఉన్నాం. రాజకీయాలకు అతీతంగా అర్హతను బట్టి ఇప్పుడు కూడా ఇంకెవరైనా రేషన్ కార్డు రాలేదు, నాకు రేషన్ కార్డు కావాలనుకుంటే ఇప్పుడు కూడా అప్లికేషన్ చేసుకోండి. 1,00,000 మందికి ఇవాళ కూడా వెరిఫికేషన్ అవుతూ ఉంది. ప్రభుత్వం సానుకూలంగా 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత పడ్డ ఇబ్బందులను తొలగించాలని ఈ రేషన్ కార్డుల ప్రక్రియ చేస్తూ ఉంది. ఒకవైపు పేదలకు అవసరమైన ఇందిరమ్మ ఇళ్ళు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇలా అనేక రకాల కార్యక్రమాలతో పాటుగా పేదల పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి గురుకులాల్లో కూడా మెనూ ఛార్జీలు పెంచి, వారికి మెస్ ఛార్జీలు పెంచి ఈరోజు వాళ్ళ విద్యకు కూడా అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటూ ఉంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఎన్నడూ ఊహించని విధంగా పెద్దలకు మాత్రమే పరిమితమైంది అనుకునేటువంటి సన్న బియ్యాన్ని పేదలందరికీ ఇస్తూ ఉన్నది. ఇది గతంలో ఉన్నటువంటి పరిస్థితికి భిన్నంగా దొడ్డు బియ్యం తినక తీసుకొని రీసైక్లింగ్ అయ్యే పరిస్థితి నుంచి ఇలా 100% సన్న బియ్యం వాడుతూ ఉన్నారు. ఇది ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా అనేకమైనటువంటి ఫ్లైఓవర్సు, అండర్ పాసులు, ఎస్టీపీలు, డ్రైనేజీలు, పార్కులు, స్ట్రీట్ లైట్స్ అనే విధంగా అన్ని రకాల ప్రజల కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రోత్సాహం ఇచ్చే విధంగా, ఆశీర్వచనం ఇచ్చే విధంగా మరి ముందుకు తీసుకుపోవాలని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్న ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో, సహచార మంత్రుల సహకారంతో ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించి కొంత డాక్టర్ వివేక్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, నేను, అదేవిధంగా కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు క్షేత్రస్థాయిలో పార్టీకి సంబంధించినటువంటి ఆలోచనతో ఇప్పటికే వేదిక మీద మా పెద్దలందరూ ఉన్నారు. అజరుద్దీన్ గారు, నవీన్ గారు, వెంకటస్వామి గారు, సంజయ్ గారు, మా శివసేన రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్, అమిత్ గారు, విజయ డైరీ చైర్మన్, దాని తర్వాత కిరణ్ గారు, వీరే రామయ్య గారు, మా ఫిరోజ్ గారు, దాని తర్వాత భవానీ శంకర్ గారు, మన పసి గారు, ఇంకా పెద్దలందరూ ఇక్కడ ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలకు, జూబ్లీ ప్రజల కష్టాలు తీరడానికి సంబంధించిన ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని